కొన్ని చిన్న శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ ఒకటే ఘాటను కట్టి చూపించడంలో అర్థం ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషను, లేకపోతే ఫైనాన్సో, పంచాయతీరాజ్, ఇవన్నీ పెద్ద శాఖలు, ఎక్కువ ఫైల్స్ వస్తాయి రోజు. అగ్రికల్చరు, ఇవన్నీ అలా చూసుకున్నప్పుడు ఇందులో ఏంటంటే సీనియర్లు అనుకున్న వాళ్ళు, కీలకంగా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు అందరూ కింద ఉన్నారు. దీనికి అర్థం ఏంటంటే లోకేష్ గారు 8వ ర్యాంకు, సీఎం గారి కన్నా 2 అడుగులు తక్కువ, పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంకు, అంతకన్నా ఇంకో 2 అడుగులు తక్కువ. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని వచ్చినాయి, దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ క్లియరెన్స్ ఎంత, అది కదా ర్యాంకింగ్ మీరు ఇవ్వాలంటే. ఇప్పుడు ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను ఇందులో చూసా, ఎంత ఇచ్చారు ర్యాంకు? 24వ ర్యాంకు, అంటే కింద నుంచి 2ది. లాస్ట్ ర్యాంకు వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చారు. ఈ ఫైనాన్స్కి వచ్చే ఫైల్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మీ ఫైనాన్స్ డిసిప్లైన్ పోయిందని, మీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, మీ పరిపాలనలో ఆర్థిక పరిస్థితి సజావుగా లేదని, వచ్చిన ఫైల్స్ అన్నీ క్లియర్ చేయలేకపోతున్నారని. ఇవన్నీ ఏదో ప్రజల్లో ఒక చర్చ పెట్టడం, ఆ చర్చ 2 రోజులు నడుస్తుంటే దాని ముసుగులో ఇంకో కార్యక్రమం చేయడం, ఆ క్యాబినెట్లో ఇంకేవో డిస్కస్ చేసి ఇలాంటిది ఒకటి రిలీజ్ చేశారనుకోండి, పాపులర్గా దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక జిమ్మిక్. ఇది ఈలోపు నీ ర్యాంక్ ఎంత, నా ర్యాంక్ ఎంత అని పాపం ఆ కూటమిలో నాయకుల మధ్య విభేదాలు. మేము అడుగుతున్నాం, అసలు ర్యాంకులు మీరివ్వడం కాదు, ఆల్రెడీ మీకు ఈ ప్రభుత్వానికి 8 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎక్కడున్నా తెలుసా మీరు? పాస్ మార్కులు కూడా రాలేదు. పాస్ మార్కులు కూడా రాలేదు మీకు ర్యాంక్కి 8 నెలల కాలంలో. అసలు మీరేం చేశారని పాస్ మార్కులు వస్తాయి? ఏం చేశారు మీరు? అమరావతి గురించి కలలు కనడం తప్ప మీరు చేసింది ఏంటి? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నది 2. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మీకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి పగ తీర్చుకోవడం. 2ది, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, చెప్పింది చేయకుండా దగా చేయడం. అందుకే ఒకటేమో చంద్రన్న పగ, 2ది చంద్రన్న దగ. ఈ 2 అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ 2